కేసీఆర్ ప్రేరణాత్మక కథ. కంచర్ల చంద్రశేఖర్ రావు, కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్ పార్టీ స్థాపకుడు మరియు తెలంగాణ రాష్ట్రం యొక్క మొదటి ముఖ్యమంత్రి. ఆయన జీవితం ఎంతో కష్టపడి సాధించిన విజయమనే స్ఫూర్తిని అందించడానికి ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది. ప్రారంభ జీవితం. కేసీఆర్ తెలంగాణ గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఏర్పడింది. పాఠశాలలో చదువు ముగించి ఆయన హైదరాబాద్లో ఉన్న ఓకే పట్నం అంగడిలో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. కాని అప్పటికప్పుడు తన అసలు లక్ష్యం అతన్ని పట్టుకున్నది: తెలంగాణ ప్రజల సంక్షేమం. రాజకీయ ప్రవేశం. కేసీఆర్ మొదట ప్రజాశాంతి రాజకీయాలలోకి అడుగుపెట్టారు. అప్పుడు ఆయనకు తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాటం చేయాలని నిర్ణయమైంది. 1960లో ఆయన భారతీయ జనతా పార్టీ బీజేపీలో చేరారు. కాని అప్పటి బీజేపీ నాయకత్వం వల్ల ఆయనకు పరిమితులు కనిపించాయి. తెలంగాణ ఉద్యమం. కేసీఆర్ యొక్క జీవితం 2000వ దశకంలో మారింది. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం దీక్షలు, ఉద్యమాలు పెరిగాయి. ఆయన ఆందోళనల ద్వారా తెలంగాణ ప్రజల మధ్య చైతన్యాన్ని రేకెత్తించారు. ఊరి గోరుని లాగితే రాష్ట్రం కాపాడుకోవాలని అని కేసీఆర్ అన్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు జాతీయ స్థాయిలో గొప్ప పోరాటాన్ని తనది చేశాడు. తెలంగాణ రాష్ట్రం 2014లో కేసీఆర్ తన ఉద్యమాన్ని విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ విజయంతో ఆయన రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఒక అమూల్యమైన స్థానం సంపాదించుకున్నాడు. ఆయన నాయకత్వం, దృఢ నిబద్ధత మరియు తన లక్ష్యంపై ఉన్న విశ్వాసం ఇతరులకు మంచి మార్గదర్శకంగా మారింది. ఎప్పటికీ ప్రేరణ. కేసీఆర్ జీవితం ద్వారా మనం ఎంతో పాఠాలు నేర్చుకోవచ్చు. అర్థవంతమైన లక్ష్యంతో సాగిన పోరాటం, విశ్వసనీయత, ఇతరుల కోసం నిబద్ధత మరియు సంకల్పం ఎంతో గొప్పవి. ఆయన సాయంతో తెలంగాణ రాష్ట్రం క్షేమంగా పెరుగుతూ ప్రజలకు అధిక స్థాయి అభివృద్ధి మరియు సుఖసంతోషాలను అందిస్తుంది. ఈ కథ కఠినమైన పరిస్థితుల్లోనూ మన లక్ష్యాన్ని సాధించడానికి దృఢ సంకల్పంతో పనిచేయాలని మనకు స్ఫూర్తినిస్తుంది.